హాయ్ హలో వెల్కమ్ టు సిటీ విజన్ అండి. ఇప్పట్లాగానే ఈరోజు కూడా ఒక కొత్త టీంతో మీ ముందుకి ఒక హీరోయిన్ని హీరో ఏంటంటే హీరో కమ్ డైరెక్టర్ కూడా, హీరోయిన్ కమ్ యాంకర్ కూడా. ఓకే, మరి వాళ్ళ ఒక కొత్త మూవీ తీశారు. ఏంటి స్టోరీ, ఏంటి కథ అనేది అయితే విందాము వాళ్ళ మాటల్లోనే. మూవీ నేమ్ వచ్చేసి మిస్టరీ. ఓకే అండి, నమస్తే అండి, వెల్కమ్ టు భార్గవి గారు. నమస్తే. ఫస్ట్ హీరోని అడుగుదాం అనుకుంటున్నా. అసలు ఏంటి సార్ మీరు డైరెక్టర్ కమ్ యాక్టర్, ఏంటి అసలు మూవీ తీయాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? మేడం, మూవీ అనేది బేసిక్గా మనం కనే కళ. ప్రతి ఒక్కరు ఒక కథని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఒకరోజు ఒక పర్సన్ ఎవరైనా కలగానే నెక్స్ట్ డే ఏమంటారంటే, అరే నైట్ నాకు ఒక కళ వచ్చిందిరా అని జస్ట్ చెప్తాడు. ఓకే, కానీ అదే ఒక డైరెక్టర్ ఏంటంటే కథని విజువల్గా చూపించగలుగుతాడు. సో అదేంటంటే 10 మందిలో డిఫరెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో నాకు నచ్చిన ఫీల్డ్ని నేను ఎంచుకోవడం జరిగింది. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలా ఇంట్రెస్ట్ ఉందా మీకు మూవీస్? ఫస్ట్ నుంచి కాదండి, బేసిక్గా నేను 3rd క్లాస్లో చదువుకున్నప్పుడు స్టోరీస్ రాసేవాడిని, డ్రాయింగ్ అలాంటివి. తర్వాతకి బీటెక్ చేసే టైంలో ఏంటంటే షార్ట్ ఫిల్మ్ తీశాను. సో ఆ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్కి సీఎం కేసీఆర్ గారితో స్టేట్ అవార్డు రావడం జరిగింది. సో దాని తర్వాతకి ఏంటంటే నేను కూడా సినిమా చేయగలుగుతా, షార్ట్ ఫిల్మ్స్కి అవార్డు వచ్చిందంటే ఇక సినిమా చేస్తే ఆ క్యాపబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. అంటే ఈ రోజులల్లో ఇంత తక్కువ ఏజ్లో చాలా సక్సెస్ కావడం అనేది ఒక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు నిజంగా. మరి ఈ స్టోరీ అనేది ఎలా వచ్చింది, ఎలా థాట్ వచ్చింది మీకు? ఇది మిస్టరీ అనే స్టోరీ. ఇది వచ్చేసి శివకాకు అని మా రైటర్ అండి. సో నేను తను రెగ్యులర్గా స్టోరీస్ డిస్కస్ చేసుకున్న టైంలో ఈ స్టోరీ మాకు నచ్చింది, మా ఇద్దరికి. సో నచ్చిన టైంలో ఏంటంటే రవిరెడ్డి గారని మా ఫ్రెండ్ అనమాట. సో నేను ఒక మూవీ చేశాను దక్ష అని, ఆ సినిమాలో తను మెయిన్ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నా ప్రొడక్షన్లో నేను ప్రొడ్యూసర్గా చేస్తున్నప్పుడు రవిరెడ్డి గారికి నా జర్నీ నచ్చింది. సో అన్నాడు అనమాట ఒకరోజు, బ్రదర్ ఇట్లా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెంకట్ దుగ్గిరెడ్డి గారు, వెంకట్ పులగం గారు యూఎస్లో ఉంటారు. సో వీళ్ళు కూడా ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళకు ఒక స్టోరీ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి, మరి నీ దగ్గర స్టోరీ ఉంటే చెప్పనగానే వెంకటరెడ్డి గారికి రవిరెడ్డి గారు పరిచయం చేయగానే ఇప్పుడు వాళ్ళకి మిస్టరీ స్టోరీ చెప్పాము. సో వాళ్ళకి సింగిల్ అటెంప్ట్లో సినిమా కథ నచ్చగానే జూలైలో మొన్న షూట్ స్టార్ట్ చేసాము. 3 monthsలో సినిమా ఫస్ట్ కాపీ రెడీ చేసి సినిమా రెడీ టు రిలీజ్ అనమాట. ఇప్పుడు అక్టోబర్ 13 రిలీజ్కి సిద్ధంగా ఉందండి. త్వరలో మిస్టరీ. ఓకే, ఆల్ ది బెస్ట్. అయితే హీరోయిన్ గారి దగ్గరికి వెళ్దాము. మేడం మీరు చెప్పండి, మీకు స్టోరీ చెప్పగానే మీ ఫీలింగ్ ఏంటి? మీరు ఫస్ట్ నుంచి హీరోయిన్ అవుదామని అనుకున్నారా? అంటే యాంకరింగ్ ఫీల్డ్లో ఉండి సడన్గా హీరోయిన్ ఎలా అయ్యారా సార్? నేను ఎప్పుడూ అసలు యాక్టింగ్ ఫీల్డ్కి వస్తానని అనుకోలేదు. యాంకర్గా ఇది నా 10th year. సో ఈటీవీ ప్లస్ చేశాను, తర్వాత ప్రజెంట్ ఎన్టీవీలో ఫ్రీలాన్సర్గా చేస్తున్నాను. ఖమ్మం సిటీ ఛానల్. నా ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది ఖమ్మం లోకల్ ఛానల్ 2013, 14, 15 ఖమ్మం సి ఛానల్లో చేశాను అనమాట. అదే నా ఫస్ట్ ప్లాట్ఫామ్. లైవ్ షోస్ చేస్తూ ఉండేదాన్ని, డిఆర్సి ఛానల్ ప్రోగ్రామ్, బర్త్డే విషెస్ అలాగా. సో ఆ తర్వాత ఈవెంట్స్ చేస్తూ ఉండే. ఈ లాక్డౌన్ టైంలో నమస్తే సేట్జీ అనే మూవీ తోటి నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. సో చాలా మంది మూవీస్ తీస్తారు, ఒక అమ్మాయికి సినిమా అవకాశం వచ్చింది అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సినిమా తీస్తారు కానీ రిలీజ్ కాకుండా ఉండేటివి చాలా ఉంటాయి. బట్ నా లక్కీ ఏంటంటే నేను తీసిన ప్రతి సినిమా రిలీజ్ అవుతుంది. సో 2022 December 9th నమస్తే సేట్జీ మూవీ రిలీజ్ అయింది. అది మా ఇద్దరి కాంబినేషన్లోనే. ఆ మూవీకి తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అన్ని తనే. అండ్ ఇద్దరం ఒకటే కాలేజ్ అవ్వడం వల్ల నాకు, అంటే తను ఇంతకుముందు ఆల్రెడీ చాలా మూవీస్ తీశారు, బట్ నమస్తే సేట్జీకి ఎందుకు ఆఫర్ ఇవ్వాలనిపించిందో తెలీదు. అయితే ఫస్ట్ నుంచి మీరు ఫ్రెండ్స్ అన్నమాట? ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ సేమ్ ఖమ్మం ఇద్దరిది. ఓకే, సూపర్. అలా మీకు మూవీ చెప్పడం జరిగింది. అట్లా నమస్తే సేట్జీలో మొదలైన జర్నీ ఇట్లా. ఓకే, సూపర్. అంటే మీకు స్టోరీ చెప్పగానే ఏమనుకున్నారు, నచ్చిందా మీకు? మీ ఫీలింగ్ బాగుంది, చాలా హ్యాపీ. అంటే ఒక సినిమాలో హీరోయిన్గా అని అంటే ఒకటే రోల్ ఉంటుంది అనమాట, ఒకటే షేడ్ ఉంటుంది. ఈ మిస్టరీలో నావి టోటల్గా 6 shades ఉంటాయి. ట్రైలర్ చూసినాము, అన్నిట్లో కొత్త ఏమంటారు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చూపిస్తున్నారు. నిజానికి ఏంటంటే సార్ మీరు చెప్పండి, అంటే మీరు తననే మీ ఫ్రెండ్ని మళ్ళీ ఎందుకు హీరోయిన్గా పెట్టాలనుకున్నారు? ఇక్కడ తను నా ఫ్రెండ్ అని కాదండి, యాక్చువల్లీ నమస్తే సేట్జీ సినిమాలో లాక్డౌన్ టైంలో తీసుకున్నాము. సో ఆ సినిమాలో పవిత్ర అనే క్యారెక్టర్ చాలా బాగా చేసింది స్వప్న. కట్ చేసి ఏంటంటే మధ్యలో మళ్ళీ 2 సినిమాల్లో స్వప్నని పెట్టలేదు, అంటే తనకు సూటబుల్ స్టోరీ కాదు అది. ఈ సినిమాలో ఏంటంటే వేద్విక గీత అనే పాత్ర ఉన్న వాటిలలో బెటర్గా స్వప్న మాత్రమే చేయగలుగుతుంది అని మా డైరెక్షన్ టీము, మా ప్రొడ్యూసర్స్ చెప్పడం వల్ల మళ్ళీ స్వప్నని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో తన ఈవెంట్స్ అన్నీ వదులుకొని, యాంకరింగ్ డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని
మళ్ళీ వర్క్షాప్కి అటెండ్ అయ్యి ఒక 2 months వర్క్షాప్ చేశాక ఆ క్యారెక్టర్స్ అంటే ఒక 6 రకాల క్యారెక్టర్లు ఉంటాయి సినిమాలో. సో దాంట్లో భాగంగా ట్రైలర్లో కూడా మనం ఆ డైలాగ్ కూడా చూసి ఉండొచ్చు, కాస్ట్లీ కస్టమర్ అయితే పడుకోకూడదు పడుకోబెట్టాలని ఒక మాస్ డైలాగ్ ఉంటుంది. సో ఒక అమ్మాయి ఏంటంటే ఈ రోజుల్లో ఎంత రెబల్గా ఉంటారు అనేది లైక్ ఆ విధంగా చూపించడం జరిగింది. సో ఆ విధంగా స్వప్న క్యారెక్టర్ సెట్ అయిద్దని తీసుకున్నాం. ఓకే, సూపర్. మరి మూవీకి ప్రొడ్యూసర్ ఎవరు? అంటే ఒక సినిమా స్టార్ట్ చేయాలంటే కూడా చాలా మనీ పెట్టాలి. ఆ మనీ మళ్ళీ మూవీ సక్సెస్ అయితే కూడా అంతే, మళ్ళీ డబుల్కి త్రిబుల్ మనీ రిటర్న్ వస్తుంది. బట్ ప్రొడ్యూసర్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? యాక్చువల్లీ మా టీంకి ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ మా ప్రొడ్యూసర్ గారు బేసిక్గా. సో వెంకట్ దుగ్గిరిగడ్ గారు, వెంకట్ పులగం గారు ఏంటంటే ఏ రోజు మాకు ఇంత రిటర్న్ వస్తాయని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళు ఓన్లీ కథను నమ్మారు. సో ఈ కథ ఇంతమంది క్యారెక్టర్స్ తోటి నువ్వు అనుకున్నట్టు ఫ్రీడమ్గా చేసేయని నాకు చెప్పారు తప్ప ఏ రోజు మేము ఇంత డబ్బులు పెడితే ఇంత రిటర్న్ వస్తాయి అనే టైప్ కాకుండా మంచి కథని ఆడియన్స్కి ఇవ్వాలనేది వాళ్ళ ఇంటెన్షను. ఆ విధంగా వెంకట్ పులగం గారు, వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఇద్దరు కాంబినేషన్లో మా సినిమా అనేది పట్టాలెక్కింది. దాంట్లో భాగంగా మా రామ్ తవ్వ మ్యూజిక్ డైరెక్టర్ మాకు సాంగ్స్ కంపోజ్ చేయడం జరిగింది. శ్రీనివాస్ సూర్య గారు లిరిసిస్ట్ అండ్ పునీత గారు, మనోజ్ గారు సింగర్స్ అండి. సో ఇదేంటంటే ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ. ఈ థ్రిల్లర్ జోనర్ మూవీ అంటే ఏంటంటే అండి మనం అనుకున్న క్రైమ్ స్టోరీని ఆడియన్స్ని కన్వే చేస్తే సక్సెస్ అయినట్టు. సో మేము తీయడం అయితే మేము తీసామండి మంచిగా. ఆడియన్స్కి రిసీవ్ అయ్యే విషయంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నమ్మకం అయితే మాకుంది. అయితే మరి మీరు అంటే నార్మల్గా అన్ని మూవీస్లో ఇట్లా అంటే ఫస్ట్ ట్రైలర్ బ్యానర్ చూడగానే ఇది ఒక కన్ఫామ్గా ఒక దయ్య మూవీ అయి ఉండొచ్చు, లేదంటే అందులో హత్య చేసి ఒక మిస్టరీగా మార్చి ఉండొచ్చు అని అయితే ఒక కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. మరి అన్ని మూవీస్ లాగానే అట్లనే తీసిరా, లేదంటే దీంట్లో ఈ మూవీలో ఏదైనా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెంట్ ఉందండి. అన్ని మూవీస్లో ఏంటంటే ఒక క్రైమ్ జరగానే పోలీస్ వాళ్ళు లేదా జర్నలిస్ట్లో లేదా డిటెక్టివ్లు వచ్చి ఆ క్రైమ్ సీక్వెన్స్ అంతా చేంజ్ చేసి ఫైనల్గా ఓ పలానా పర్సన్ క్రిమినల్ అని చెప్తారు. ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ ఒక వర్షన్లో కథ చెప్తాడు, డిటెక్టివ్ ఒక వర్షన్లో చూపిస్తాడు, జర్నలిస్ట్ ఒకలా చూపిస్తాడు. అంటే ఒకే క్రైమ్ సీక్వెన్స్ని ఒకడు క్రిమినల్ అని అనుకునే లోపు ఇంకొకరు అనుకుంటారు, ఇంకొక పర్సన్ క్రిమినల్ అని వీళ్ళు ఆడియన్స్ అనుకునే లోపు ఇంకొక పర్సన్. అంటే ట్విస్ట్ల మీదే ట్విస్ట్లు వెళ్తూ ఉంటాయండి క్లైమాక్స్ వరకు. సో ఒకే క్రైమ్ని ఒక 6 రకాలుగా చూపించడం జరిగింది సినిమాలో. ఓకే మేడం, మీరు చెప్పండి, మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ మీ మూవీలో యాక్ట్ చేశారు కదా, సుమన్ గారు అవ్వచ్చు, తలకెళ్ళ భరణి గారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు. వాళ్ళతో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ. అంటే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఫస్ట్ యాక్టర్గా వస్తానని నేను అనుకోలేదు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ ఉన్నాం, తనికెళ్ళ భరణి గారు, సుమన్ గారు, ఆలీ గారు, అలాంటి వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏంటి అంటే మొత్తం కాన్సన్ట్రేషన్గా అటెన్షన్గా ఉండి మనం వాళ్ళతో యాక్టింగ్ చేయాలి. కానీ తనికెళ్ళ భరణి సార్ చాలా ఫ్రెండ్లీగా ఇలా కాదమ్మా ఇలా చేయాలి, చాలా హ్యాపీ ఉంది. ఆలీ సార్ కూడా మంచి సపోర్ట్ చేశారు. బట్ సుమన్ సార్ తోటి సార్ పోలీస్ క్యారెక్టర్ చేశారు ఇందులో. సార్తో ఐ టు ఐ కాంటాక్ట్ చేస్తూ డైలాగ్ చెప్పడం అనేది ఎంత కష్టంగా ఉంటుంది మామూలుగా మనం ఇమాజినేషన్ చేసుకోవడానికి. బట్ చాలా ఫ్రీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా, అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్. అంటే చాలా మంది ఏంటి అని అంటే 1-2 సినిమాలు తీయగానే మేము సెలబ్రిటీ అయిపోయాము అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అరుదుగా. కానీ వీళ్ళు ఏంటంటే కొన్ని 100 సినిమాలు 1000 సినిమాలు చేసి కూడా చిన్న సినిమాకి షూటింగ్కి వచ్చినప్పుడు కూడా టైం పంచువాలిటీ, మనతో ఉండే విధానం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళని చూసి ఇంకా చాలా 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 నేర్చుకోవాలి. అంటే నిజమే మీరు అన్నట్టుగా. అయితే నిజానికి ఏంటంటే ఒక సింగిల్ పర్సన్ ఒక 6 క్యారెక్టర్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అంటే దశావతారంలో కమల్ హాసన్ గారు 10 చేశారు, హీరోయిన్లలో స్వప్న చేసింది. బట్ థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నాకు ఈ సి ఛానల్లో నేను ఏమనుకునేదాన్నంటే 2013, 14, 15 ఎందుకు మెన్షన్ చేస్తున్నాను ఇయర్స్ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కట్ చేస్తే మళ్ళీ నేను నా ఫ్యామిలీలో ఉండి అంటే నా సి ఫ్యామిలీలో ఒక ఇంటర్వ్యూకి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒకప్పుడు నేను అక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు మేము మళ్ళీ యాంకరింగ్ చేస్తున్నాం. కానీ నిజంగా గ్రేట్ పొజిషన్ నుంచి వెళ్ళారు మీకు. అయితే నిజానికి ఏంటంటే 6 క్యారెక్టర్స్ చేయడం గొప్ప విషయము. మరి ఆ క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఇది చేయలేను, నాకు ఇది ఇబ్బందిగా ఉందని అనిపించిందా? ఇబ్బంది అంటే చెయ్యలేను అని ఏది అనుకోలేదు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మహానటి మూవీలో సావిత్రి గారు ఎవరైనా సరే నిన్ను ఇది చెయ్యలేవు అని అంటే నేను అది చేసి చూపిస్తాను. ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు మా టీచర్ వాళ్ళ అబ్బాయి ఓన్లీ ఇది ఒక్కటే కన్ను ఇలా ఎగరేసేవాళ్ళు అనమాట, ఇలా అని. సో నేను బాగా ట్రై చేశాను. అతను అన్నాడు ఇది నాకు తప్ప ఎవరికి రాదు అని అంటే నేను ట్రై చేసి ఎందుకు రాదు అని చెప్పేసి అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు చెప్పలేదు బట్ అంటే ఇలా
ఇలా అంటారు కదా. సో అది అప్పుడు ప్రాక్టీస్ చేశాను అనమాట. తర్వాత శ్లోకాలు, అది కూడా ఏంటి, అది నోరు తిరగదు రాదు అంటారు, అలాంటి శ్లోకాల్లో నేను సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నాను చిన్నప్పుడే. సో అప్పటి నుంచి ఏంటి అని అంటే ఇది రాదు, ఇది చెయ్యను చేయలేను అనుకోను, కానీ ట్రై చేస్తా, ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో టోటల్గా ఒక 6 షేడ్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇందులో సరళ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఏదో డైలాగ్ విన్నారు కదా, కాస్ట్లీ కస్టమర్. అది ఎలా వాక్ చేయాలనేది మాత్రం బాగా ప్రాక్టీస్ చేశాను. అంటే ఎలా నడవాలి, శారీ ఎలా 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 తిప్పాలి. లైక్ వేదం మూవీలో అనుష్క క్యారెక్టర్ టైప్ అనుకోవచ్చు. ఓకే ఓకే, అంటే అంత డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అంటే నిజానికి ఏంటంటే అందులో ఒక క్యారెక్టర్ చేయడానికి ఒక డే అట్లా పడుతుంది. మరి 6 క్యారెక్టర్స్ ఒకే డే చేశారా, లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో చేశారు? డిఫరెంట్ డేస్. అంటే మాకు ఇచ్చిన 18 డేస్ వర్కింగ్ డేస్లో నాది ఒక 6 డేస్. 6 డేస్ అంటే 6 వేరియేషన్స్ కాబట్టి ఒక్కొక్కటి లేదు. యాక్చువల్ ఎట్లా అంటే కాంబినేషన్ సీన్స్, ఇప్పుడు తనిఖీల బర్ని గారు వచ్చారంటే ఆమె వేరే క్యారెక్టర్లో ఉండాలి. ఫ్రెండ్స్ ఉన్నారంటే ఫ్రెండ్స్తో ఉన్న కాంబినేషన్ సీన్లు ఉన్నాయంటే తను వేరే. అంటే ఒక రోజు అలా ఒక రోజు ఇలా అని కాదండి, యాక్టర్ల సీన్స్ ప్రకారం వెళ్ళిపోయినాం మేము. సో టఫ్ జాబ్ అనమాట. మా మేకప్ మ్యాన్ కృష్ణ వాళ్ళకు కూడా నిజంగా ఈ విధంగా ఈ రూపంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఇంటర్వ్యూ రూపంలో. డిఓపి గారికి, డిఓపి సుధాకర్ గారు. సినిమా అయినా ఇంటర్వ్యూస్ అయినా సినీ రంగం మొత్తం కూడా మనకి కెమెరానే మెయిన్. సో మా సినిమాలో డిఓపి సుధాకర్ భాట్లే చాలా అంటే చాలా బాగా వర్క్ చేశారు. అతను మా అందరిని కూడా ఇంకా అందంగా చూపించారు. ఓకే మేడం, మీరు చెప్పండి, ఒక 6 క్యారెక్టర్స్ చేయడం అంటే ఒక పెద్ద ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు మీరు చాలా హ్యాపీగా చేశాము అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేయడానికి డైలాగ్స్ కానీ ఇవన్నీ ప్రాక్టీస్ చేసి ఉండాలి. అంటే ఇంతమందికి మీరు అనుకోలేదు హీరోయిన్ అవ్వాలి అని. మరి ఈ డైలాగ్స్ అని ఎలా ప్రాక్టీస్ చేశారు, ఎలా చెప్పారు? అంటే యాంకర్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా అవన్నీ గుర్తుంటాయి. అంటే పర్ఫెక్ట్, అంటే క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా అంటే నాకు ముందే ఇచ్చేసారు స్క్రిప్ట్ అదంతా. ఒక బుక్ ప్రిపేర్ చేసి ఇచ్చాను మనకి. ఈవెంట్ కి వెళ్ళి వచ్చే జర్నీలో నేను అది చూసుకుంటూ ఉండేదన్న డైలాగ్స్ అవన్నీ కూడా. అండ్ బయట వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు కొంచెం భయం అనిపిస్తుంది, అంటే ఎలా చేస్తే వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, తిడతారా ఏంటి అని. బట్ ఇదంతా నా ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా. సో అలా అంటే ఇందాక సార్ చెప్పినట్టు మీ నాన్నగారికి ఆపరేషన్ అవుతున్నా కూడా షూట్లో పాల్గొన్నారని చెప్తున్నారు. జూలై 3కి మేము షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయాము. జూలై 3 to 18th వరకు మేము అక్కడే ఉండాలి. సో జూలై 7th నాన్నగారికి ఆపరేషన్. సో మా బ్రదర్స్ అండ్ అమ్మ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. నేను ఖాళీ టైం దొరికినప్పుడు వెళ్ళాను. అంటే అంతా ఓకేనా మరి ఆ సిచ్యువేషన్ అంతా? అబ్బాయి ఎందుకు చేశాను ఈ సినిమా అలా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వెయిటింగ్ సినిమా ఎప్పుడు వస్తుంది అని. అవునా? అంతా క్లియరా, హ్యాపీయా? అంతా క్లియర్, ఆల్ హ్యాపీ. ఓకే, అంటే నిజానికి అంటే మరి షూట్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సింది కదా అలాంటి సిచ్యువేషన్? లేదు కదా, ఎందుకు అని అంటే మనకు అవకాశాలు రావడం చాలా తక్కువ. అందులో తెలుగు అమ్మాయిలకి ఒక అవకాశం, ఒక హీరోయిన్ గా మెయిన్ లీడ్ వచ్చింది అని అంటే అది చాలా గర్వించదగిన విషయం. సో అలాంటప్పుడు దేవుడు అనేవారు మనకి పరీక్ష పెడుతూనే ఉంటారు, అటు ఫ్యామిలీ ఇటు సినిమా అటు మధ్యలో యాంకరింగ్. కానీ దేనికి ఇచ్చే టైం మనం దానికి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలి అని కాదు, అమ్మ ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. సో నా బాధ్యతగా నేను 10 years నుంచి వాళ్ళని చూసుకుంటున్నాను. అది కొత్తగా ఏం కాదు కదా. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక సర్జరీ జరిగింది 2017లో. సో సాయి అన్నారు అప్పటికి ఆల్రెడీ, మీరు వెళ్ళేసి రండి, మీది రేపు పెడదాము అని అంటే అక్కడ ఉంది పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో అనేసి స్వప్నే అన్నది వద్దు నా ఒక్కదాని వల్ల మళ్ళీ మీ అందరికి డేట్స్ క్లాష్. డైరెక్టర్ కానీ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్, కెమెరామెన్స్ వీళ్ళందరికీ నా ఒక్కదాని వల్ల డిస్టర్బెన్స్ అవ్వద్దు అని చెప్పేసి నేను ఆగిపోయాను. ఓకే, గ్రేట్ అండి. సార్ మీరు చెప్పండి, అంటే మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వచ్చి మీ దాంట్లో యాక్ట్ చేశారు. అసలు వాళ్ళందరూ అంటే మీకు ముందే తెలుసా వాళ్ళకు వస్తారు, నేను చెప్తే వస్తారు అనేసి? బేసిక్గా అయితే తనిఖీల బర్నీ గారు వస్తారనుకున్నా, అలీ గారు, సుమన్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు బర్నీ గారు వస్తారనుకున్న, బర్నీ గారే బిజీ ఉండడం వల్ల వీళ్ళందరూ షూట్ అయిపోయాక 1 month తర్వాతకి మళ్ళీ సార్ డేట్ ఇవ్వడం జరిగింది. సో నమ్మకం అనేది ఓన్లీ మన కథ బాగుంటే, మన స్క్రీన్ ప్లే బాగుండి, మంచి ప్రొడక్షన్ అవుదైతే ఖచ్చితంగా ఏ ఆర్టిస్ట్కైనా మనం చెప్పిన కంటెంట్ నచ్చితే, మన కంటెంట్ బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకపోతే ఆలీ గారు, సుమన్ గారు లాంటి బిజీ ఆర్టిస్టులు కూడా మమ్మల్ని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మంచితనం. ఎందుకంటే నిజంగా ఎవరో అన్నోన్ పర్సన్స్, ప్రొడ్యూసర్స్, కొత్త వాళ్ళు, హీరో, కొత్త టీం మెంబర్స్, సో వీళ్ళతో మేము ఎందుకు చేయాలి అనే ఆలోచన వాళ్ళకి లేదు. కథ బాగుంది, ఫస్ట్ కథ విన్నారు, కథ విని వాళ్ళు ఒక 2-3 రోజులు వర్క్షాప్లో పార్టిసిపేట్ చేసి మాకు షూట్ లొకేషన్లో కూడా ఎలా అంటే అందరూ క్యారెక్టర్ వైజ్గా ఉన్నారు తప్ప వీళ్ళు సీనియర్ యాక్టర్లు, వీళ్ళు
కొత్త వాళ్ళు వీళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులు అనే ఫీలింగ్ లేకుండా చాలా మంచి డౌన్ టు ఎర్త్, అంటే వాళ్ళు ఆల్రెడీ డౌన్ టు ఎర్తే ఇప్పటికీ అలానే ఉండడం అనేది నిజంగా వాళ్ళ యొక్క గొప్పతనం అనమాట. సో నేనైతే ఊహించలేదండి వీళ్ళందరూ వచ్చి యాక్ట్ చేస్తారని. ఇప్పుడు అది కళా నిజమని 70mm చూసుకుంటే అప్పుడు నాకు నిజం అయిపోతుంది. అయితే మేము ట్రైలర్ అయితే చూసినాం అనమాట. ఎట్లుందంటే మొత్తం ప్రతి క్యారెక్టర్ అనేది వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ ప్రాక్టీస్ చేసి ఇబ్బంది పడకుండా చెప్తున్నారు అన్నట్టుగా ఎక్కడ లేదనమాట. అందరు మొత్తం ఏ క్యారెక్టర్ జీవించేసి అని చెప్పుకోవచ్చు. అంటే ఎలా క్రియేట్ చేసిరు వాళ్ళందరినీ? ఇదే అండి, ఇప్పుడు మనం ఒక పాత్ర చేసినప్పుడు ఎవరైనా ఏ సినిమాకైనా మనం ఒక పాత్ర చేసినప్పుడు ఎగ్జాంపుల్ రాజమౌళి గారు, నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు, వీళ్ళు సినిమాలు చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళు సినిమా చేసినప్పుడు ఆ క్యారెక్టర్లో ఎవరు యాక్ట్ చేస్తారో, సపోజ్ ఒక పర్సన్ ఆ క్యారెక్టర్ చేస్తుండంటే ఆ క్యారెక్టర్లోనే ఇన్వాల్వ్ అయిపోవాలి. ఇప్పుడు మర్యాద రామన్లో సునీల్ గారు, ఈగలో నాని గారు, లైక్ వీళ్ళు ఎట్లా అంటే బయట పర్సనాలిటీ వాళ్ళ వేరున్న సినిమాకి వచ్చేసరికి వాళ్ళ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. సేమ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. సో మేమేం చేసామంటే, సార్ సుమన్ గారు మీరు డీజీపీ క్యారెక్టర్, సో మీరు ఈ క్యారెక్టర్ అనగానే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్ కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇకపోతే కొత్త వాళ్ళు రవిరెడ్డి గారు, ఆయన నెగిటివ్ క్యారెక్టర్ చేసినా, వాళ్ళు పాజిటివ్ క్యారెక్టర్ చేసినా, ఏం క్యారెక్టర్ చేసినా ఆయన ఒక రగడ్ యాక్టివిటీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఆయన యాక్షన్లో. సో వాళ్ళు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇంత బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే మేము విన్నాము ఈ మూవీలో 2 సాంగ్స్ ఉన్నాయి అన్నట్టుగా విన్నాము. అంటే నిజమైన 2 సాంగ్స్ ఉన్నాయి? అవునండి, 2 సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ ఎవరు రాశారు? సాంగ్స్ వచ్చేసి మనం ఇందాక చెప్పినట్టు మ్యూజిక్ డైరెక్టర్ రామ్ తవ్వ గారు అండి, లిరిసిస్ట్ శ్రీనివాస్ సూర్య గారు, సింగర్స్ పునీత గారు, మనోజ్ గారు. వీటికి కొరియోగ్రాఫర్గా చేసింది సాగర్ మాస్టర్. సో చాలా సీనియర్ సాగర్ మాస్టర్. వితిన్ ఆ 6 days టైంలో మాకు సెట్ వేయడము, లొకేషన్కి ఆర్టిస్టులు 100 మంది డాన్సర్స్ తోటి ఒక పబ్ సాంగ్ కంపోజ్ చేయడం జరిగిందండి. అంటే సినిమాలో పబ్ సాంగే సినిమాకి హైలైట్ అనమాట. ఎందుకంటే సినిమా డ్రగ్స్ మీద జరుగుతుంటుంది, బేసిక్గా డ్రగ్స్ ఇలాంటి వాటి మీద ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ అనేది సినిమాలో టర్న్ అయ్యేది కూడా పబ్లో అనమాట ఆ సీన్లో. సో అటు టాకీ పాటు అటు సాంగ్ అనేది సైమల్టేనియస్గా కంపోజ్ చేయడం జరిగింది. అంటే 2 సాంగ్స్ పబ్లోనేనా? లేదండి, ఒకటి సిచ్యువేషన్ సాంగ్, ఒకటి పబ్ సాంగ్ అనమాట, ఇంకొకటి ప్రమోషనల్ సాంగ్. మొత్తం 3 సాంగ్స్ వచ్చినాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ సాంగ్స్ అంటే లొకేషన్లో జరిగిన? అవునవును, లొకేషన్లో జరిగింది ఒకటేను, ఇంకోటి ప్రమోషనల్ సాంగ్ లాగా చేసామండి. అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనం రీసెంట్గా ఖుషి మూవీ అయినా, బేబీ మూవీ అయినా ఇవి చూసుకుంటే సాంగ్స్ పరంగా హిట్ అయ్యాక ఆడియన్స్కి ఆటోమేటిక్గా సినిమా కంటెంట్ రీచ్ అవుతుంది. సో ఆడియో అనేది ఈ రోజుల్లో ఎప్పటికైనా ఆడియో అనేది ప్రధానమే. సో దాంట్లో భాగంగా మేము ఆడియో మీద ఫోకస్ చేయడం జరిగింది. మధుర ఆడియో ద్వారా సాంగ్స్ ఆడియన్స్కి రీచ్ అయినాయి. అయితే ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న కామన్ సినిమాస్ కాకుండా చాలా డిఫరెంట్గా ఆలోచిస్తారనమాట. న్యాచురల్గా ఉండాలి, కొత్తగా ఉండాలి అన్న థింకింగ్లోనే ఉంటారు. మరి ఈ మూవీ అనేది అట్లనే ఉంటుంది? 100% కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఒక క్రైమ్, ఇందాక మీకు చెప్పినట్టు ఒక క్రైమ్ని ఒకలాగా చూపించకుండా డిఫరెంట్గా చూపించడం జరిగింది. ఇకపోతే ఆడియన్స్ ఎప్పుడో ఓటీటీలో వస్తుంది అని స్కిప్ కూడా చేయవసరం లేదండి. ఎందుకంటే అక్టోబర్ 13వ తారీఖు నేషనల్ సినిమా డే అనమాట. ఆ సినిమా డేలో భాగంగా ఎనీ మల్టీప్లెక్స్ వచ్చేసి 99 రూపీస్కే వాళ్ళు టికెట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తాడంటే, ఒక 5గురు కలిసి సినిమాకి వెళ్దాం అనుకుంటే నాలాంటి అన్నోన్ పర్సన్ అండి, ఇంకా నేను ఫేమస్ కాబట్టి నాలాంటి పర్సన్ దగ్గరికి వచ్చి ఒక 5గురు రావాలంటే ఒక 1000 రూపీస్ వాళ్ళు టికెట్కి ప్రైస్ పెట్టుకోవాల్సి వస్తుంది. అదే పెద్ద హీరో సినిమా కంటే 1000 కాదు 2000 ఖర్చు పెట్టుకొని పోయి చూస్తాం. ఇక్కడ ఏంటంటే మాలాంటి మూవీస్ కూడా చూడాలి, కొత్త హీరో మూవీస్ చూసి, కొత్త ఫిల్మ్ మేకర్స్ చూస్తే మేము రెగ్యులర్గా చూస్తే మేము వాళ్ళకి పాత అయిపోతాం, వాళ్ళకి అలవాటు పడతాం. సో దానికి గాడ్ గ్రేస్గా ఏంటంటే మాకు ఆ రోజు అక్టోబర్ 13 నేషనల్ సినిమా డే కాబట్టి సో 200-300 రూపాయల టికెట్ ప్రైస్ కాస్త 99 రూపీస్కే వస్తుంది. కాబట్టి 10 మంది వెళ్ళినా 1000 రూపీస్ ఖర్చే అవుతుంది. కాబట్టి ఈజీగా ఆడియన్స్కి యాక్సెసిబుల్ ఉంటుంది సినిమాకి వచ్చి చూడడానికి. ఒక 10 మంది కనుక మా సినిమా చూస్తే ఖచ్చితంగా ఇంకో 10 మందికి 100% మౌత్ టాక్ ద్వారా తీసుకెళ్తారండి. ఓకే మేడం, మీరు చెప్పండి, ఇప్పుడు షూటింగ్ మొత్తం ఎన్ని డేస్ అయింది మీ షూట్ మొత్తం? 18 days. 18 daysలో కంప్లీట్ అయిపోయింది. తన వర్కింగ్ డేస్ 18 days. అదే తన వర్కింగ్ డేస్. ఓకే మ్యామ్, చెప్పండి మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది, మీకు నచ్చిన సన్నివేశం? నాకు నచ్చిన సన్నివేశం తనికెళ్ళ వర్ణి సార్ తోటి నేను మాట్లాడేది ఎమోషనల్ డ్రామాగా. సో అది బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మూవీకి సంబంధించింది ఏదైనా డైలాగ్ చెప్పగలరా? అదే కాస్ట్లీ కస్టమర్ దొరికితే పడుకోకూడదు, పడుకోబెట్టాలి, అది బాగుంటుంది డైలాగ్. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు మూవీస్ అనగానే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఇలాంటి క్యారెక్టర్స్ అవసరమా మనకి అన్నట్టుగా అనుకుంటారు.
అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీకు ఎదురైనాయి? అలా ఏం లేదండి, నాకు ఇంట్లో నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. మా నాన్నగారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా యాంకరింగ్ స్టార్టింగ్లో వద్దు అని మాట్లాడారు, ఫస్ట్ వద్దని చెప్పారు. సో ఆ తర్వాత నాకు కొన్ని సన్మానాలు, తెలంగాణ బెస్ట్ యాంకర్గా అవార్డ్స్ రావడం అవి చూసి చంద్రబోస్ సార్కి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళ ఊరిలో చల్లగరిగా అనే గ్రామంలో నేను వెళ్ళి యాంకరింగ్ చేశాను. సో సార్కి నా యాంకరింగ్ చాలా బాగా నచ్చింది. మా సినిమాలో ఫస్ట్ సాంగ్ సార్ చేతుల మీదుగా లాంచ్ చేశాము. సో ఇలాంటి ప్రశంసలు వచ్చేసరికి ఏ పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎంకరేజ్ చేస్తారు. సో డిస్కరేజ్మెంట్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. బట్ సప్నకి ఏంటంటే డే 1 నుంచి తను ఏంటంటే ఎవరైనా నో అంటే తను సాధించి చూపిస్తుంది. ఇప్పుడు కూడా అదే సాధించి చూపించినారు అనమాట. ఓకే సార్, మీరు చెప్పండి క్యారెక్టర్లో అది మీరు చనిపోయి ఉంటారు కదా, మేము ట్రైలర్లో చూసాము. అసలు అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే చాలా ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఆ ఐస్ ఓపెన్ చేసి చనిపోయినట్టు బాడీ మొత్తం ఇలా ఉండాలంటే చాలా కష్టం కదా. అది చేసుకుంటూ మళ్ళీ డైరెక్షన్ కూడా చేసుకోవాలి. ఏంటంటే ఆ సీన్లో మళ్ళీ పోయాలి, డెడ్ బాడీ లెక్క పడుకోవాలి, మళ్ళీ కట్ చేస్తే లేవాలి. బేసిక్ ఏంటంటే ఆ క్యారెక్టర్ నేను చేయకుండా వేరే వాళ్ళని చేద్దాం అనుకున్నాను. మానస్ను లైక్ కొంచెం ఫెమిలియర్ ఉన్న హీరోని చేద్దాం అనుకుంటే వాళ్ళకున్న రూల్స్ ప్రకారం ఏంటంటే అంటే వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ పెట్టుకున్నారు. హీరో చనిపోతే ఎవరు చూస్తారని వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది ఎవరికైనా. సో బేసిక్గా తెలుగు సినిమా అనగానే వాళ్ళకి ఏంటంటే హీరోలకైనా పెద్దవాళ్ళకైనా హీరో చనిపోవడం ఏంది అని నేను అదే చెప్పాను అనమాట. 100 పేజెస్ స్క్రిప్ట్ పంపించి 100 పేజెస్ స్క్రిప్ట్ పంపించి భయ మీరు చదవండి, కొంచెం మీరు అనుకున్నట్టు మేము వెళ్తాము ప్రొసీడ్ అవుతామంటే వాళ్ళు ఒకటే పాయింట్, హీరో చనిపోతాడు. బట్ మళ్ళీ వాళ్ళే అన్నారు హీరో చనిపోతాడు, మళ్ళీ కథలో చూపిస్తూ ఉంటారు. బట్ అన్ని వర్కింగ్ డేస్ అంటే మాకు కూడా కష్టమని వాళ్ళు. సో అందుకే మాకున్న టైంకి వేరే సీనియర్ యాక్టర్లకు కుదరకపోవడం వల్ల మళ్ళీ హీరో క్యారెక్టర్ కూడా నేనే చేయడం జరిగింది. సో అది రాసి పెట్టింది ఆ క్యారెక్టర్ కూడా నేనే చేయాలని. నేను నిజంగా ఆ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, డైరెక్టర్ కమ్ యాక్టర్ అంటే హీరో కూడా మీరే ఎందుకు చేయాలని అడుగుదాం అనుకున్నా, మీరు ఆన్సర్ చెప్పేసి. అంటే నిజానికి ఏంటంటే డైరెక్టర్గా వర్క్ చేయడమే చాలా ఏమంటారు సెట్లో అవ్వచ్చు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. డైరెక్టింగ్ చేసుకుంటా మళ్ళీ హీరో క్యారెక్టింగ్ చేసుకుంటా మళ్ళీ ఎప్పటికప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటా కాస్ట్యూమ్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా అనిపించిందా? ఇబ్బంది ఏం లేదండి. నాకేంటంటే ఆలీ గారితో, తనికెళ్ళ భరణి గారు, సుమన్ గారు లాంటి పెద్ద సీనియర్ యాక్టర్లతోటి నేను డైరెక్షన్ చేయించుకున్నా. అరే నేను యాక్ట్ చేసినప్పుడు కనీసం వీళ్ళతో ఎట్లా అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది నేను అంటే కట్ చేసాక డైరెక్టర్గా చూసుకున్నా. ఒక యాక్టర్గా మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఫీలింగ్ అనిపించింది. అంటే చనిపోయిన పర్సన్ వచ్చి వాళ్ళు చూడడం అవన్నీ చేస్తుంటారు కదా. సో అదొకటి అనిపించింది. కానీ ఏం కాదు, ఎందుకంటే డైరెక్టర్గా మళ్ళీ నేను సక్సెస్ అయినాను. అంటే నిజంగా ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్ మీ మూవీలో యాక్ట్ చేశారు. అంటే వాళ్ళు చిన్న మూవీ కదా అనుకోకుండా చాలా గొప్ప పెద్ద మనసుతో మీ మూవీలో యాక్ట్ చేశారు అనమాట. మరి మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు టైం సెన్స్ లేదు, అది సుమన్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. ఆయన లొకేషన్కి వచ్చేసి 7:30కి వచ్చారండి. 7:30కి లొకేషన్ కంటే బేసిక్గా మేము ఏమనుకున్నాం అంటే 9కో 9:30కి అట్లా జనరల్గా వస్తారు అనుకున్నాము. వాళ్ళు ఏంటంటే 7:30 8 7:30కే వచ్చారు. షార్ప్ 7:30కి వస్తే ఆ టైంకి మేము పైనుంచి నడుచుకుంటాం. అంటే లొకేషన్లో నేను ఉన్నాను అనమాట. నేను మా డైరెక్షన్ టీం అక్కడ స్టే అనమాట. బ్రష్ చేసుకుంటా గుడ్ మార్నింగ్ సార్ మీరేంటి సార్ ఇప్పుడు వచ్చారంటే షూట్ అనగానే 6 7 మధ్యలో రావాలమ్మా అనగానే ఎమ్మటే అది సార్ దగ్గర అది నేర్చుకున్నాము. అలీ గారి దగ్గర టైం పంచువాలిటీతో పాటు ఒక అంటే ఇక్కడ పక్కన వేరే ఆర్టిస్ట్కి చేరలేకపోతే ఆయనకు కూడా వేరే ఆర్టిస్ట్లో కూడా చైర్లు తెప్పించేయడము, ఫుడ్ దగ్గర కూడా. ఇక బర్నీ గారిది అయితే అసలు వర్ణించలేము. ఒక సీన్ అంటే ఒక రోడ్ మీద అక్కడ నిల్చోవాలి. అంటే ఒక ఫాదరు వాళ్ళ అబ్బాయి చనిపోయాక కుంగిపోయి ఏడుస్తాడండి, కూర్చుంటాడు. అంటే రోడ్ మీద అక్కడ పడిపోవాలి. మేము మాకున్న పరిమితులకి ఏంటంటే లొకేషన్లో ఇంకా అన్ని లగ్జరీగా వాళ్ళకి ఆర్టిస్టులకు ఇచ్చేంత లేవు, క్యారవన్లు అవేం పెట్టకుండా ఉన్న వస్తువులతో మేము చేయడం జరిగింది. సార్ ఏంటంటే ఒక రోడ్డు మీద వాళ్ళ కొడుకు చనిపోతే రియల్గా అక్కడ కింద బెడ్స్ అవేం లేకుండా కింద కూర్చొని మోకాల మీద కూర్చొని ఏడ్చారు. లైక్ అంటే అలాంటి పెద్ద యాక్టర్లతోటి నేర్చుకుంది ఏంటంటే ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఓ దిగే ఉండాలి అనేది మాత్రం ఈ ముగ్గురు యాక్టర్లతోటి మేము నేర్చుకున్నాం. మాకు ఇది కావాలి ఇది ఉంటేనే చేస్తామని లేకుండా అడ్జస్ట్ అయిపోయి అంటే ఉన్న దాంట్లో ఈ పిల్లలు ఇదే బడ్జెట్లో చేస్తున్నారు కదా, ఈ పిల్లలకి మనమంతా ఏదన్నా చేయాలి. ఇంకో థింగ్ ఏంటంటే అక్టోబర్ 13 మన ఇండియాలోనే కాకుండా సినిమా అట్లాంటాలో రిలీజ్ అవుతుంది 2 స్క్రీన్స్లో. అండ్ టికెట్స్ అన్నీ కూడా బుకింగ్ బిఫోరే ఫిల్ అయిపోయినాయి. దీనికి కారణం వెంకట్ దుగ్గిరెడ్డి గారు, వెంకట్ పులగం గారు అండ్ బాబీ అన్న. సో అంటే ఏం లేదండి, ఒకళ్ళు నాది అనుకోకుండా వీళ్ళందరూ మాది అనుకున్నారు సినిమాని.
సో ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల ఎక్కడో హైదరాబాద్లో తీసిన తెలుగు సినిమా కాస్త ఇప్పుడు ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది మన రాజమౌళి గారితో. సో ఇప్పుడు ఎక్కడి పోయినా తెలుగు సినిమా అనగానే ప్రతి ఆడియన్స్కి ఏ కంట్రీలో అయినా కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ జరిగింది. సో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఈ మూమెంట్ని మేము. అంటే ఒక చిన్న మూవీ అయినా సరే కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ తీసుకొచ్చి చాలా గొప్పగా యాక్ట్ చేశారు మీరందరూ కూడా. ఇప్పుడు మీరు ఏమంటారు, చిన్న యాక్టర్స్ పెద్ద యాక్టర్స్ అని చూడకుండా అందరూ సమానంగా ఈక్వాలిటీతో అందరూ యూనిట్గా యాక్ట్ చేశారు. అయితే అంతే యూనిట్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ఆదరణ పొందాలని అనుకుంటున్నాం. మరి మీరు మూవీ చూసిన తర్వాత ప్రజలు కూడా అంతే ఆదరిస్తారని అనుకుంటున్నాను. పక్కా అండి. ఎందుకు ఆదరిస్తారంటే పక్కా చెప్తున్నాము. సినిమా థ్రిల్లర్ సినిమా అంటే థ్రిల్లర్ సినిమా లాగానే భయపడుకుంటూ ఒక ఏజ్ ఆడియన్స్కే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకి, అమ్మా నాన్న చూడొచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోవచ్చు, ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, హ్యాపీగా చాలా కామెడీ ఉంటుంది ఇంకా చూసుకోవచ్చు. అదే చెప్తున్నా, ఆఫీస్లో స్ట్రెస్గా ఫీల్ అయ్యి అమ్మ నాకు తలనొప్పి లేస్తుందిరా బాస్ వల్ల అంటే యాంకర్గా నువ్వు రోజు మాట్లాడుతుంటావు మాట్లాడద్దా. అయితే స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి వచ్చి చూస్తే నిజంగా మా వెంకట దుగ్గిరెడ్డి గారిది గడ్డం నవీన్ గారి కాంబినేషన్ డిటెక్టివ్ది. రెడ్డి గారు నటించడం ఫస్ట్ టైము, కానీ అతను గడ్డం నవీన్ గారు ఇప్పుడు గడ్డం నవీన్ గారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అందరికి. ఆయన చాలా సీనియర్, చాలా ఇయర్స్గా ఈ ఫీల్డ్లో ఉన్నారు, జబర్దస్త్ ఫేమ్. సో అలాంటి పర్సన్ తోటి వెంకట్ దుగ్గిరెడ్డి గారు ఫస్ట్ టైం సినిమాలో నటించినప్పటికీ కెమెరా ఫియర్ లేకుండా ఎంత అద్భుతంగా అసలు వాళ్ళిద్దరిది వర్షన్ బాగుంటుంది. అంటే ఎట్లా అంటే షూటింగ్లో అంత కామెడీగా నడిచిపోయిందా ఏమని? మొత్తం కామెడీ అండి, అంత హ్యాపీ. ఇంకా రైనింగ్ సీజన్లో షూట్ చేయడం వల్ల ఎక్కడ వర్షాలు పడితే ఇబ్బంది పడతామో అనుకున్నాం, కానీ ప్రకృతి కూడా పంచభూతాలు కూడా మాకు సపోర్ట్ చేసినాయి. అంటే మీకు సార్ మీరు చెప్పండి, మీకు నచ్చిన సీన్ ఏంటి? అన్నీ నాకు నచ్చినాయి, ఎందుకంటే నేను డైరెక్టర్ కాబట్టి హీరో అనుకుంటే ఒకటి చెప్పండి. లేదు నాకు అన్నీ నచ్చినాయి, ఎందుకంటే అనిపించింది ది బెస్ట్ అనిపించింది. అంటే అందరిది బాగుంది, అంటే ఒకళ్ళు బాగాలేదు ఒకళ్ళు ఎందుకంటే ఇలా చేయమని నేనే చెప్తా, ఇలా చేయమని నేనే చెప్తా, ఇలా చేయమని నేనే చేయమంటా. సో అందరి దగ్గర నుంచి పర్ఫెక్షన్ అవుట్పుట్ తీసుకున్నా అండి. సో నాకు అన్ని ఇష్టం అండి సినిమాలో. ఇక బాగా చెప్పుకోవాలనుకుంటే అలీ గారి కాంబినేషన్లో వచ్చిన సీన్లు, ఆకెళ్ళ గారి కాంబినేషన్లో వచ్చిన సీన్స్ కిక్ సినిమా తర్వాతకి మళ్ళీ ఇంచుమించు ఆ కామెడీ అనేది అలీ గారిది మళ్ళీ దీంట్లో ఉంటుంది. ఓకే సార్, మరి ఒక చిన్న మూవీ నుంచి స్టార్ట్ చేసినా సరే గొప్ప గొప్ప అవకాశాలు మీకు పెద్ద అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా మా సిటీ విజన్ తరపు నుంచి కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఒక చిన్న సినిమా నుంచి ఒక పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీయాలని మా సిటీ విజన్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా మిస్టరీ మూవీ టీమ్కి ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకి తీసుకెళ్తున్న యాంకర్ భార్గవ్ గారికి అండ్ సిటీ విజన్ యాజమాన్యానికి, సిటీ విజన్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి నిజంగా ధన్యవాదాలండి. చిన్న సినిమాను ఆదరిస్తే రేపు పొద్దున పెద్ద సినిమా అవుతుంది. మాలాంటి కళాకారులు, ఫిలిం మేకర్స్ ఇంకో 10 సినిమాలు తీసి ఇంకో 10 మంది కుటుంబాలకి హెల్ప్ఫుల్గా ఉంటామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా అక్టోబర్ 13th థియేటర్లో మన మిస్టరీ మూవీ రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్కి విజిట్ చేసి మా మూవీని చూడాలి. మీరందరూ కూడా మా మూవీకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మా సిటీ విజన్ యాజమాన్యానికి అండ్ మా యాంకర్ భార్గవి సిస్కి స్పెషల్గా థ్యాంక్ యూ అండి. ఓకే, అక్టోబర్ 13 అయితే మిస్టరీ మూవీ రాబోతోంది. ఖచ్చితంగా వాచ్ చేయండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ట్రైలర్ చూసినాం, చాలా బాగుంది. మీరు అక్టోబర్ 13 రోజు వెళ్ళి హ్యాపీగా మూవీ చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.